హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. తమలపాకుతో అందరి దేవుళ్ళను పూజించిన ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకుపూజలు చేస్తారు. అమృతం కోసం దానవులు, దేవతలు సాగరమథనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకు ఉద్భవించిందని అందరూ చెప్తూ ఉంటారు. తమలపాకు మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీదేవి ఉన్నట్లే అని నమ్ముతూ ఉంటాము మనము. ఈ మొక్క ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్లే. అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలి అంటే తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉంచుకోవడం మంచిది. తమలపాకు చెట్టు ఎవరింట్లో ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి కూడా తావుండదండి. తమలపాకు చెట్టు ఉన్న ఇంట్లో గ్రహ దోషాలు, శత్రుపీడలు ఉండవు. ఆర్థిక సమస్యలు, బేతపీస సమస్యలు తొలగిపోవాలంటే రోజు ఒక తమలపాకుపై శ్రీరామ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి మరుసటి రోజు ఆ